వేదవతి వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తుంది చందు. ఇంకా వాళ్ళ హస్బెండ్‌కి ఇది ఇష్టం ఉండదు. కానీ వేదవతి చందుని నటించిస్తుంది. తను కడుపుతో ఉంది. మన వంశోద్ధరాన్ని కంచు పుడుతుంది. తన తల్లిదండ్రులు చేసిన తప్పులకు తను శిక్ష పడుతుంది అని చందుని ఒప్పిస్తుంది వాళ్ళు ఇంట్లో. అడిగి పెట్టగానే భాగ్యం మళ్ళీ తన ఓవర్ యాక్షన్ మొదలు పెడుతూ ఉంటుంది. మా అమ్ముడు ఇప్పుడు కడుపుతో ఉంది. ఈ ఇంట్లో మాదే పైచాయి అని నర్మద ఇంకా ప్రేమ్ దగ్గర రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. భాగ్యం మాట్లాడుతున్నప్పుడు వేదవతి అక్కడికి వచ్చి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వాలి ఇంటికి వచ్చింది నేను, ఇంకా నర్మద వాలి కానీ మా వాళ్ళు కాదు అని నిజం చెప్తూ ఉంటుంది. వేదవతి వాళ్ళకి ఒక గట్టిగా కండిషన్ పెడుతుంది. నీకు పుట్టింట్లో కావాలా లేక అత్తింట్లో కావాలా? నీకు నా భర్త, ఈ ఇల్లు ముఖ్యం అనుకుంటే మీ అమ్మ నాన్నతో రిలేషన్ కట్ చేసుకోవాలి. వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు. నువ్వు వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడకూడదు అని ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది. మీ నాన్నకి మీరు చందుకి చంపాలని చూశారు అనే నిజం తెలిస్తే కడుపుతో ఉన్నావని కూడా చూడకుండా బయటికి గెంతేస్తాను అని వేదవతి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యి నాకు నా తిల్లే కావాలి, నా భర్తే కావాలి. ఇప్పటిదాకా మా అమ్మ మాటలు విని చాలా తప్పులు చేశాను. నా డెలివరీ టైంలో కూడా మీరు పక్కనే ఉంటే చాలు. మా అమ్మ నాన్న వద్దు అని భాగ్యం మొహం మీద చెప్పేస్తూ ఉంటుంది. తన కూతురి వాడు అని చెప్పడంతో భాగ్యం ఇంకా ఆనందరావుకి తడి అయిపోతుంది. భాగ్యంకి ఇది వచ్చినందుకు షాకు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్